హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగుండాను. మీరు ఏం తిన్నారు, ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి వీడియో కాళ్ళకో చేతలకో మిడికిరి చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అదే చెప్పా కదా ఫ్రెండ్స్, 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ సాల్ట్ వేసి సన్ఫరా ఉంటుంది అది నానబెట్టాలి ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత ఫస్ట్ గోర్లకు చేయాలండి. గోర్లకు దెబ్బలు ఉంటుంది, ఆ మాదిరి క్లీన్ చేసి ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా స్కిన్ తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత మళ్ళీ కటింగ్ చేయాలి. గోర్లు కత్తిరించాలండి. మళ్ళీ గోర్లు కత్తిరించినాక ఫ్రెండ్స్ మళ్ళీ ముబరాజ్ చేయాలి. ముబరాజ్లో రెండు టైప్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ సన్నగా ఉండాలి ఎర్రది, అది చేయాలి. మళ్ళీ తర్వాత అది చేయాలి ఫ్రెండ్స్. పింక్ నీళ్ళు అయితే వాటర్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసేది నాకు ఎంతో ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కు పాడు నా వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ మాదిరి ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ మాదిరి చేయాలండి. వాళ్ళకి రక్తం రాకుండా, బ్లడ్ రాకుండా మట్టంగా స్ప్రే చేస్తూ ఈ మాదిరి చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా, ఆ మాదిరి స్ప్రే కొట్టుకుంటా తీయాలి ఫ్రెండ్స్. కాళ్ళకు చేతలకు గంట పడుతుందండి మినిమంగా, ఖచ్చితంగా గంట పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ స్క్రబ్ ఉంటుంది. స్క్రబ్బు స్మూత్గా 10 నిమిషాలు కానీ 12 నిమిషాలు కానీ, లేదా కొంతమందికి 5 నిమిషాలు కానీ, కొంతమంది ఎక్కువ చేయించుకుంటారు మసాజ్ మాదిరి టైప్లో, కొంతమంది 5 నిమిషాల్లోనే స్క్రబ్ పూసుకుంటారు ఫ్రెండ్స్. ఈ మాదిరి చూడు, వాళ్ళకి ఏ షేప్ కావాలంటే రౌండ్ కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వాళ్ళకి చేయాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గోర్లు అయిపోయిన తర్వాత మళ్ళా మొత్తం ఏ మాదిరే చేయాలి ఫ్రెండ్స్. స్ప్రే చేసిన తర్వాత ఎర్ర స్ప్రే, అది పింక్ది ఒకటి ఉంటుంది, ఎర్ర స్ప్రే ఒకటి ఉంటుంది. అవి కొట్టిన తర్వాత స్క్రబ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ క్రీమ్ ఉంటుంది, క్రీమ్ వేయాలి ఫ్రెండ్స్. క్రీమ్ చేసిన తర్వాత మళ్ళీ ఏ కాళ్ళకో చేతలకో ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయాలి ఫ్రెండ్స్. కొంతమంది పింక్ కలర్ అంటారు, కొంతమంది గోర్ల పాలిస్ అన్నాబి అంటారు, కొంతమంది ఎన్నో డిజైన్లు ఉంటాయి కదండి సాలన్లో. వాళ్ళకి నచ్చిన కలరు చూడు, ఈ మాదిరి వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడు ఆ పాపకి ఎంత బాగుండదో, కాళ్ళు క్లీన్ చేసాము. ఇంకా చేతలకు క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. అదే దెబ్బలము మనకు సిగిరికి తగలకుండా మట్టంగా స్మూత్గా డీల్ చేయాలండి. ఎందుకంటే కొంతమందికి రక్తం పాడుస్తే ఫ్రెండ్స్, షుగర్ ఉంటుంది కదా, వాళ్ళకు మానదు అనమాట. ఆ స్ప్రే కొట్టాలి. ఆ స్ప్రే కొట్టిందనుకో స్కిన్ నానుతుంది అనమాట. చుట్టకారం ఉండే స్కిన్ ఈజీగా వస్తుంది ఆ స్ప్రే కొట్టి వాడుకుంటే. ఇట్లా సైడు గోర్లు కత్తిరించాలి ఫ్రెండ్స్. నాది సలాన్ వర్క్ కాబట్టి ఇదే గోర్లదేను హెయిర్ స్టైలు, తలకు కలతాలు పెట్టేటివి, తలకు రంగులు పెట్టేటి వీడియోలోనే పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా?